హాయ్ హలో నమస్తే. నేను మీ జర్నలిస్ట్ గోపిని. గత నెల 7వ తారీఖున శ్రీకాళహస్తి సంబంధించి ఇన్ఛార్జిగా ఉన్నటువంటి వినూత కోట వాళ్ళ డ్రైవర్ ఎవరైతే రాయుడు హత్య కేసులో రాయుడుని అంటే వాళ్ళే దగ్గరుండి అతన్ని చంపి దాని తర్వాత నేరుగా చెన్నైలో ఒక కాలువలో పడేసిన ఘటనకు సంబంధించి అక్కడ కొన్ని సీసీటీవీ ఫుటేజీలు స్వాధీనం చేసుకోవడం, అక్కడ పోలీసులు వినూత కోటతో పాటు వాళ్ళ భర్త చంద్రబాబు కోట ఆయన్ని కూడా అరెస్ట్ చేశారు. వాళ్ళతో పాటు ఇందులో ప్రమేయం ఉన్నటువంటి ముగ్గురిని అరెస్ట్ చేయడం జరిగింది. మొత్తం 5 మందిని కూడా అరెస్ట్ చేశారు. అయితే అరెస్ట్ అయిన తరుణంలో సంచలన విషయాలను వాళ్ళందరూ కూడా బయటకు తీసుకురావడం జరిగింది. పోలీసులు కూడా గతంలో రాయుడు వాళ్ళ దగ్గర ఎంతో నమ్మకంగా పనిచేస్తున్న సందర్భంలో గత ఎన్నికల సందర్భంగా కావచ్చు, అంతకుముందు కూడా అప్పటి వరకు కూడా ఎంతో నమ్మకంగా పనిచేసేవారు. అయితే గత ఎన్నికల సందర్భంగా కొన్ని ప్రత్యర్థులకి కొన్ని ఇన్ఫర్మేషన్ ఇవ్వడంలో కావచ్చు, లేదంటే రకరకాలుగా వినూత కోటాకు సంబంధించి కావచ్చు, చంద్రబాబు కోటాకు సంబంధించి రకరకాల వ్యక్తిగత కారణాలు కూడా అతను బయట ఇంట్లో జరుగుతున్నటువంటి వ్యక్తిగత కారణాలు కూడా బయట లీక్ చేశారనేది ప్రధానంగా వాళ్ళు ఆకోపంతోనే రాయుడుని హత్య చేశారు. బెదిరించడానికి ముందుగా కిడ్నాప్ చేసినట్టు, అదే సందర్భంలోనే అతను బెదిరిస్తున్న సందర్భంలో కొడుతున్న సందర్భంలో ఒకసారిగా అతను కొన్ని కారణాల రీత్యా చనిపోయినట్లు చెప్పడం జరిగింది పోలీస్ ఇన్వెస్టిగేషన్లో. అయితే ఇక ఆ జరిగినటువంటి తప్పును తప్పించుకోవడానికి అతన్ని తీసుకొని వెళ్ళి చెన్నైలో అక్కడ ఒక కాలువలో పడేసిన పరిస్థితి. అయితే ఈ కేసులో వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున పోలీసులు సోదాలు అన్నోన్ పర్సన్గా చనిపోయిన వ్యక్తిని డెడ్ బాడీని రికవరీ చేసిన సందర్భంలో అక్కడ కొన్ని సీసీటీవీ ఫుటేజీలు ఎవరో రాయుడుని చంపి అక్కడ తీసుకొచ్చి కాలువలో పడేస్తున్నట్లు గుర్తించడం జరిగింది చెన్నై పోలీసులు. అయితే తీగ లాగితే డొంక కదిలినట్టు మొత్తం రోడ్లపైన ఉన్నటువంటి ఎక్కడ చూసినా కూడా మామూలుగా టోల్ గేట్లు ఉంటాయి కాబట్టి ఆ టోల్ గేట్లు పరిశీలన చేయడం, వాహనాలు ఇవన్నీ పరిశీలన చేసిన నేపథ్యంలో ఇదంతా కూడా శ్రీకాళహస్తికి సంబంధించినటువంటి రాయుడుకి జనసేన ఇన్ఛార్జ్ వినూత కోటాకు సంబంధించినటువంటి వ్యక్తిగత సిబ్బంది అని ఇన్వెస్టిగేషన్లో తేలడం జరిగింది. దాని తర్వాత పోలీసులు వాళ్ళని 5 మందిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది, రిమాండ్కి తరలించారు. అయితే ఈ నెల 6వ తారీఖున వీళ్ళకి బెయిల్ రావడం జరిగింది. అయితే దాదాపుగా నెల పైన అయిపోతుంది, నెల అవుతుంది వీళ్ళు అరెస్ట్ అయ్యి. నెల అవుతున్న సందర్భంలో ఇప్పటి వల్ల వీళ్ళకు ఎందుకంటే మర్డర్ కేసు కాబట్టి, అది కాకుండా అత్యంత దారుణంగా కొట్టి చంపారు కాబట్టి వీళ్ళకి ఇప్పటికే బెయిల్ రాదు, ఇంకా కూడా దీనిపైన అన్నట్టు కూడా ఊహాగానాలు వస్తున్న తరుణంలో ఒక్కసారిగా వీళ్ళలో ఇద్దరికి మాత్రం బెయిల్ వచ్చినట్లు తెలుస్తూ ఉంది. ఇందులో ఒకరికి మహిళగా ఉన్నటువంటి వినూత కోటాకి A3గా ఉన్నారు ఆమె. వినూత కోటాకి బెయిల్ రావడం జరిగింది 6వ తారీఖున. అదేవిధంగానే A5గా ఉన్నటువంటి గోపికి కూడా బెయిల్ రావడం జరిగింది. అయితే ఈ కేసుకు సంబంధించి ఇంకా కూడా లోతైనటువంటి దర్యాప్తు అక్కడ పోలీసులు నిర్వహిస్తున్నారు. మరోవైపు బెయిల్ వచ్చిన తర్వాత వీళ్ళకి కండిషన్ బెయిల్ రావడం జరిగింది. బహుశా ఆమె మహిళ కాబట్టి అక్కడ కొంచెం ఇబ్బందులు ఉన్న కారణంగా, జైల్లో ఇబ్బందులు ఉన్న కారణంగా ఏదైనా సరే దరఖాస్తు చేసుకున్నారా, లేదంటే ఈ కేసులో తనకు ప్రమేయం లేదంటూ కూడా లాయర్లు ఈమెకు సంబంధించిన లాయర్లు వాదించినట్టు తెలుస్తూ ఉంది. అందువల్ల బెయిల్ వచ్చినట్టు తెలుస్తూ ఉంది. A5గా ఉన్నటువంటి వ్యక్తి కూడా ఓన్లీ సాక్షులుగానే అతని పని నుంచి అతనికి బెయిల్ ఇచ్చినట్లు తెలుస్తూ ఉంది. అయితే మొత్తం మీద ఈ కేసులో ఇద్దరికి బెయిల్ వచ్చినట్టు తెలుస్తూ ఉంది. వినూత కోటాకి మొత్తం మీద బెయిల్ రావడం జరిగింది. అయినప్పటికీ కూడా అక్కడ పోలీస్ స్టేషన్లో రోజు ఉదయం 10 గంటలకి వచ్చి అక్కడ హాజరైనట్లు, అదేవిధంగా సంతకాలు చేసి వెళ్ళే విధంగా కూడా వీళ్ళిద్దరికీ కూడా కండిషన్స్ బెయిల్ ఇవ్వడం జరిగింది. 7 హిల్స్ పోలీస్ స్టేషన్లో A3గా అక్కడ వీళ్ళిద్దరికీ A3గా ఉన్నటువంటి ఈమెకి, అదేవిధంగా వినూత కోటాకి, ఆ గోపికి, వీళ్ళిద్దరికీ కూడా కండిషన్ బెయిల్ ఇచ్చినట్లు చెప్తున్నారు. సో అందువల్ల రేణుగుంట స్వస్థలం, రేణుగుంట కూడా ఇంకా కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు రాలేదు. అయితే ఇందులో A1గా ఉన్నటువంటి చంద్రబాబు కోటాకి ఇప్పటికిప్పుడే బెయిల్ వచ్చే అవకాశం అయితే లేదు. పూర్తి స్థాయిలో కూడా పోలీసులు ఇంకా కూడా ఏపీ పోలీసులు శ్రీకాళహస్తి పోలీసుల్ని సంప్రదించి అక్కడ చెన్నై పోలీసులు కూడా మరికొన్ని లోతైన దర్యాప్తు జరుగుతున్న నేపథ్యంలో ఈ కేసు వాళ్ళకు చాలా ఇబ్బందికరంగా వచ్చే అవకాశం అయితే ఉంది. ఇప్పటికే రాయుడుకు సంబంధించి వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా తమకు న్యాయం చేయాలి, పవన్ కళ్యాణ్ న్యాయం చేయాలి, ఎందుకంటే
ఉమ్, అంటే జనసేన పార్టీ ఆవిర్భావం నుంచి కూడా మేము ఎన్నో రకాలుగా ఆ పార్టీకి రుణపడి ఉన్నాం, ఆ పార్టీని నమ్ముకొని ఉన్నాం. అలాంటి తన తమ్ముడు కూడా ఆ పార్టీకి సంబంధించి కూడా ఎన్నో రకాల సేవలు చేశారు. అలాంటి తన తమ్ముడిని రాయుడిని వినుత కోటతో పాటు చంద్రబాబు కోట వీళ్ళిద్దరూ కూడా చంపేశారు. కాబట్టి తమకు న్యాయం చేయాలి. ఇప్పటివరకు కూడా పవన్ కళ్యాణ్ ఎక్కడ కూడా దీనిపైన స్పందించకపోవడం విచారకరం అంటూ కూడా రాయుడికి సంబంధించినటువంటి వాళ్ళ అక్క కూడా మాట్లాడడం జరిగింది. అయితే ఈ కేసులో ఈ ఘటన జరిగిన వెంటనే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా వీళ్ళిద్దరినీ కూడా పార్టీ నుంచి కూడా అంటే ఇన్ఛార్జిగా ఉన్నటువంటి వినుత కోటతో పాటు వాళ్ళ భర్త చంద్రబాబు కోటను కూడా పార్టీ నుంచి బహిష్కరణ వేయడం జరిగింది. అదే సందర్భంలోనే జైలుకు వెళ్తూ వినుత కోట కొన్ని సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. స్థానిక ఎమ్మెల్యే అండదండలతోనే ఈ రకంగా తమను ఈ కేసులో ఇరికిచ్చారు. ఖచ్చితంగా దీన్ని మేము జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత పరిస్థితులకి మేమేంటనేది చూపిస్తాము. అదేవిధంగానే కక్షపూరితంగా మమ్మల్ని ఈ కేసులో ఇరికిచ్చారంటూ కూడా ఆమె కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన కూడా ఆమె భర్త కూడా సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. అయితే ఈ కేసులో తమ ప్రమేయం లేదు, అంటే వాళ్ళు రాయుడుని హత్య చేసి హతమార్చి వాళ్ళు ఎక్కడో ప్రాంతంలో పడేస్తే తనకి ఎటువంటి సంబంధం ఉంటుంది, ఇది ఈ రకంగా అంటే కూటమిలో భాగస్వాములుగా ఉన్నటువంటి జనసేన పార్టీ నేతలు ఈ రకంగా తమపైన అంటే ఈ రకంగా ఆరోపణలు చేయడం కరెక్ట్ కాదంటూ కూడా ఆ సందర్భంగా బొజ్జల సుధీర్ రెడ్డి శ్రీకాళహస్తి ఎమ్మెల్యే కూడా ఈ వ్యాఖ్యల్ని ఖండించడం జరిగింది. సో మొత్తం మీద ఎన్నో మలుపులు ఎన్నో రకాల దీనిపైన ఇన్వెస్టిగేషన్ పోలీసులు చేయడం జరిగింది. రాయుడు హత్యకు సంబంధించి వాళ్ళ కుటుంబ సభ్యులు ఒకటే డిమాండ్ చేస్తున్నారు, తమకు న్యాయం జరగాలి, తమకు న్యాయం జరిగేంత వరకు మేము పోరాడతామంటూ కూడా ఇప్పటికే కూడా వాళ్ళు చెప్పిన నేపథ్యంలో మరి వాళ్ళకి ఎటువంటి న్యాయం జరుగుతుంది. ఆల్రెడీ ఈ కేసులో ఇప్పటికే ఇద్దరికి దాదాపు బెయిల్ రావడం జరిగింది, అంటే కండిషన్స్ బెయిల్తో వినుత కోటాకి రావడం జరిగింది. అదేవిధంగానే A5గా ఉన్నటువంటి గోపి కూడా వచ్చిన నేపథ్యంలో మరి ఎటువంటి న్యాయం జరుగుతుందో మనం వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది. మరోవైపు అంటే సవాలు విసిరినటువంటి అంటే జైలుకి వెళ్తూ బొజ్జల సుధీర్ రెడ్డి స్థానిక ఎమ్మెల్యే పైన మేము కక్ష తీర్చుకుంటాం, ఎట్టి పరిస్థితుల్లో ఆయన వదిలిపెట్టే ప్రసక్తే లేదు అన్నట్టు కూడా సవాలు విసిరినటువంటి ఏదైతే నిందితులుగా ఎవరైతే ఉన్నారో రాయుడు హత్య కేసులో ఈ వినుత కోట చంద్రబాబు కోట వాళ్ళు ఎటువంటి అంటే బెయిల్ పైన వచ్చిన తర్వాత ఏ రకమైనటువంటి స్థానిక ఎమ్మెల్యే పైన ఈ రకంగా అంటే ఏ రకంగా వ్యవహరిస్తారనే దానిపైన కూడా మనం వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది.